నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. యువర్ లూక్ వామ్ అని చెప్పి తెలియజేస్తా ఉంటున్నాడు. నీవు నులివెచ్చని స్థితిలో ఉంటున్నావు అని చెప్పి అంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే అటు లోకంలోనైనా పూర్తిగా లేవు, ఇటు సంఘంలోనైనా పూర్తిగా లేవు. ఇటు సంఘంలో సగము, అటు లోక ఆచారాలు అంటే క్రైస్తవ విశ్వాసులుగా ఉంటూనే సంఘంలో మరి ప్రార్థనలు చేస్తారు, వాక్యాలు చదువుతారు, స్తుతులు చెల్లిస్తారు, కానుకలు ఇస్తారు. అట్ ద సేమ్ టైం లోకంలో ఉన్నటువంటి ఆచారాల విషయానికి వచ్చేసరికి అనేకమైనటువంటి ఆచారాలను కూడా ఆచరించేటువంటి విశ్వాసులు లేకపోలేదు ప్రియులారా. ఆ పద్ధతులు అనేకమైనటువంటి పండుగలు వచ్చినప్పుడు లోకంలో ఉన్నటువంటి వారితో పాటు కూడా క్రైస్తవ విశ్వాసులు కూడా ఆచరించేటువంటి ప్రమాదం ఉన్నది. అదే తెలియచేస్తా ఉంటున్నాడు. ఉంటే అటైనా ఉండు, లేకపోతే ఇటైనా ఉండు. అటు ఇటు కాకుండా రెండు పడవల మీద కనుక కాలు పెట్టినట్లయితే ఎటు వెళ్తాడండి?